ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదత్తిన మండలంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ ప్రచారంలో భాగంగా ఈరోజు బోడిగుడిపాడు గ్రామానికి వస్తున్నాడు. ఆయన వచ్చే సందర్భంగా బోడిగుడిపాడు ఎంపీటీసీ మండల యువత అధ్యక్షుడు మహేష్ నాయుడు ఉన్నారు. ఇక్కడ ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు, ఏంది పరిస్థితి కనుక్కుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఆహ్వానించిన వారి ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఏంటి సార్, ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఈరోజు రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఈరోజు ఉరకలెత్తుతూ ముందుకు సాగుతూ ఉన్నాయి. కానీ ప్రతిపక్షాలు అభివృద్ధి లేదు అంటున్నారు. వాళ్ళు ఒకసారి విలేజ్లకు వచ్చి చూస్తే హెల్త్ క్లినిక్లు కానీ, రైతు భరోసాలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, అవ్వాతాతలకు పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ఎంత అభివృద్ధి జరుగుతుందో వాళ్ళని ఒకసారి ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని అభివృద్ధి లేదు, ఎమ్మెల్యే గారి మీద అవినీతి పరుడు అది ఇదని మాట్లాడితే అది ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రతిపక్షాలకు నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ దొంగ అన్నట్టుగా మన కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారి మీద 7 కేసులు ఉన్నాయి, 8 కేసులు ఉన్నాయి అన్నారు. ఎమ్మెల్యే గారు మీద ఉండే కేసులు ఏంటంటే గుళ్ళో టెంకాయ కొట్టేది, అది ఒక కేసేనా? అంటే ఎన్నికల ప్రచారంలో ఏదో అభిమానులు తొందరగా పిలిస్తే ఆయన పోయి టెంకాయ కొట్టాడు, అటువంటి కేసులు ఆయన మీద ఉండేది. మనలాంటి మైనింగ్లో ఆడ నుంచి దాదాపు అన్నవరంలో 300 అడుగులు 400 అడుగులు తవ్వి అక్రమ మైనింగ్ చేసుకుంటూ మాఫియా డాన్గా పేరు పొంది నువ్వు మా ఎమ్మెల్యే గురించి విమర్శించాల్సిన అవసరం లేదు. నీ గురించి చెప్తే ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు అవన్నీ సమయం లేదు. ఈరోజు బోడిగుడిపాడు గ్రామానికి సచివాలయాలు అయితేమి, డ్రైనేజ్ అయితేమి, అక్కడ నుంచి సిమెంట్ రోడ్లు అయితేమి, జలజీవన్ మిషన్ దాదాపు బోడిగుడిపాడు గ్రామంలో ఎన్నో అభివృద్ధి మా ఎమ్మెల్యే గారి వల్ల జరిగింది. నాడు నేడు స్కూలు, ఈరోజు ఇంతకుముందు స్కూళ్ళు ఎలా ఉన్నాయో ఇప్పుడు స్కూళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి మీరే ఇప్పుడు వెళ్ళి చూడొచ్చు. అది జగనన్న ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి ఉన్న తేడా. జగనన్న ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలని ఈరోజు సచివాలయం ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వాళ్ళ ఇంటి ముందరికే పథకాలు తీసుకొచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా కావల్లో ఏదన్నా ఆపదంటే అన్న అంటే పిలిచే వ్యక్తి, ఏకైక వ్యక్తి మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న. ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం. ఆయనని మళ్ళీ దాదాపు కావలి నియోజకవర్గంలో 20,000 నుంచి 30,000 దాకా కూడా మెజార్టీతో గెలిపించుకుంటాం. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన్ని చూడాలని మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా మినిస్టర్ కూడా అవుతారని మా అందరి కోరిక. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఉంటాయని కోరుకుంటాం. ఈ బోడిగుడిపాడు గ్రామంలో ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు కదా, ఎట్లా ఉంటుంది సార్ ఈ గ్రామంలో పరిస్థితి? బోడిగుడిపాడు గ్రామంలో నాకంటే ముందు రాజకీయ సీనియర్ నాయకులు ఉన్నారు. పందిల తిరుపతయ్య గారు, ఆయన ఇప్పటి నుంచి కాదు దాదాపు 30 ఏళ్ళ నుంచి ఆయన రాజకీయం ఉంది. ఆయన కడుసలలో అదేవిధంగా పెద్దలు శ్రీనివాసరెడ్డి కానీ, చల్లా సుధాకర్ కానీ, ఇప్పుడు ప్రజెంట్ సర్పంచి వెంకటరమణయ్య గారు కానీ, భాస్కర్ గారు కానీ, చిన్నబత్తి వెంకటేశ్వర్లు కానీ, తర్వాత జయరామన్న కానీ, ఇంకా భాస్కరు, ఇంకా ఏడున్నోళ్ళు ఎవరన్నా రవర్దేవులు, ఇంకా ఎవరున్నటువంటి పేర్లు, తర్వాత మనోహర్, చాలామంది మా టీము చాలా పెద్ద టీము. అందరూ పెద్దలు కూడా అందరూ సహకరించి అందరూ ఉన్నారు. అథ్లెట్ ఉన్నారు. అందరూ సమస్యలు పోతాం, అందరిని కలుపుకొని బోడిగుడిపాడు భారీ మెజార్టీ చూపిస్తూ ఉన్నాం. సార్, ఇక్కడ మీరు సీనియర్ పొలిటీషియన్ అని చెప్తున్నారు. ఇట్లా ఎమ్మెల్యే గారికి దగదత్తి మండలంలో కానీ, బోడిగుడి గ్రామంలో కానీ ఎలాంటి డెవలప్మెంట్ చేసినా ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది, ఆయన పరిస్థితి మీకు బాగా పరిచయం వస్తుంది కదా, ఎలా ఉంటుంది సార్? మంచి మనసు ఆయనది, చాలా మంచాడు. ఎవరు పోయినా కూడా ఆప్యాయతగా పలకరిస్తాడు. వాళ్ళ ఏదైనా వాళ్ళ బాధలున్నా కూడా చెప్పినా వెంటనే స్పందించి తీర్చగలిగే వ్యక్తి. కానీ నాకేంటంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి అతనితో పరిచయం ఉంది. మేము ఇప్పుడు పిలిచినా కూడా మా ఆయన గీత ఇంట నడుస్తున్నాడు. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఏ టైంలో పిలిచినా ఆయన గీత నడిచిన వ్యక్తి ఎవరంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈరోజు కూడా మాకు ఆయన మంచి సహకారాలు అందిస్తున్నాడు. మేము అడిగిన ఏ పనినైనా అడిగితే కాదనే ప్రసక్తే లేదు, చేస్తున్నాడు. ఆయన వచ్చినందువల్ల మా ఊళ్ళు కూడా చాలా వరకు డెవలప్ చేశాడు. 43 లక్షలతో మా స్కూలు అభివృద్ధి కూడా చేయడం జరిగింది. నాడు నేడు కింద స్కూలు బాగా డెవలప్ చేసుకున్నాం. ఇంకా ఏదో చిన్న కార్యక్రమాలు అవి కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే అయితే చేసుకొని అభివృద్ధి పరుచుకునే దానికే మేము అవకాశం ఇస్తాం. మొన్న ఆయన గడపకు వచ్చినప్పుడు 20 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది.
అరుంధతివాడ అర్జునవాడలో ఒక 10 లక్షలు, ఇక్కడ ఈ ఎస్టీ కాలనీలో ఒక 10 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్లు కూడా వేయడం జరిగింది. మాకు వెంట ఉండి అన్ని సహకారాలు అందిస్తున్నాడు. కాబట్టి మేమందరం కూడా ఆయనకు సహకరించి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ యువతగా ఇక్కడ చాలామంది ఓడి గ్రామంలో చాలామంది యువత భారీ ఎత్తున పాల్గొంటున్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. ఎలా ఉంటుంది సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిస్థితి? ఎమ్మెల్యే గారి పరిస్థితి అంటే ఇప్పుడు మీరు దీన్ని చూస్తూనే ఉన్నారు. ఈ జనాభాని ఆయన మీద విశ్వాసంతో మా ఊరికి చేసిన అభివృద్ధిలో ఈ జనాల స్వచ్ఛందంగా వచ్చి ఆయన స్వాగతం పలకడానికి రైతులైనా కానీ ఇలా వెయిట్ చేస్తున్నారంటే అది మీకే కనిపిస్తూ ఉంది. మాకు తెలిసి మా ఎమ్మెల్యే గారు మా గ్రామానికి చాలా చాలా అభివృద్ధి చేశారు. ఇంకా ఈ తడ మూడోసారి గెలిస్తే ఇంకా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ మా ఊరి నుంచి ఎక్కువ మెజార్టీ తెచ్చి అలాగే మన మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎమ్మెల్యే గారిని ఎక్కువగా మెజార్టీతో గెలిపించుకొని మా జగన్మోహన్ రెడ్డి గారికి కానుక వస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. బోడిగూడిపాడు గ్రామంలో ఇక్కడ మహేష్ నాయుడు వాళ్ళ కమిటీ వాళ్ళ గ్రామ పెద్దలందరూ కలిసి భారీ ఎత్తున ఎమ్మెల్యేకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి అత్యధిక మెజార్టీ ఈ గ్రామం నుంచి తీసుకొస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ అదే కాకుండా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సహకారంతో బోడిగూడిపాడు గ్రామాన్ని చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ఆయనకి మేమంటూ వెనంటూ ఉండి ఆయన రుణం తీర్చుకుంటామని ఇక్కడ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో అనిల్, సుపద టీవీ.